అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 81. హర్ష కోపాన్ని చూస్తుంటే భయమేస్తుంది అంజలికి. తన తండ్రిని ఏం చేస్తాడో అని. అలా కాసేపు నడిపించి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి మళ్ళీ తని వర్క్లో మునిగిపోతాడు. నువ్వు తినవా అంటుంది. పాప మాటలు చెవికి ఎక్కడం లేదు హర్షకి. హర్ష ప్లీజ్ అంటూ అక్కడి నుండి లేచి మళ్ళీ బెడ్ మీద పడబోతుండగా, ఏయ్ నీకేమైనా పిచ్చా? ఎందుకు నా టెంపర్ లేచే పనులు చేస్తావు? మరి నువ్వు తిను అంటుంది. నేను తింటే ఏంటి, తినకుంటే ఏంటి? అదేంటి అలా అంటావు? నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకు. ఆ కోపాన్ని ఆకలి మీద ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు తినకపోతే రేపటి నుండి నేను తినను. ఎక్కువ మాట్లాడావనుకో మౌత్ని కుట్టి పడేస్తా. నేను మాట్లాడతా, ఏం చేస్తావో నేను చూస్తా. నువ్వు నన్ను సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తినకపోతే నేను నిద్రపోను అంటూ అతన్ని నెట్టడానికి ట్రై చేస్తుంది. బాబు కదిలితే కదా, తప్పుకో అంటూ ఉండగా ఆమె నడుం పట్టి దగ్గరికి లాగి దవడలు వత్తిపట్టి ఆమె ఫేస్ని దగ్గరగా తెచ్చుకొని, నన్ను మోసం చేసావు కదా, కడుపు నిండిపోయింది, నోరు మూసుకొని పడుకో, లేకపోతే నీ పరిస్థితి ఇలా ఉంది అని కూడా చూడకుండా మన ఫస్ట్ నైట్ అయిపోతుంది. నువ్వు బెదిరిస్తే భయపడాలా అంటూ అతని మీదకి వస్తుంటే, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చగొడుతున్నావు అని ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీద చేర్చి ఆమె మీద చేరిపోయి బెదిరిస్తున్నావా అని అడిగావు కదా. నాకు బెదిరించాల్సిన పని లేదు పాప. నేను అనుకున్నాను అంటే అది అమలవుతుంది. హర్షని అంత దగ్గరగా చూస్తుంటే గుండె సడి పెరిగిపోయి అంతా ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి పాపకి. ఆ చిరు చెమటలని వేలితో తుడుస్తూ పీస్ఫుల్గా ఉన్న రూమ్లో అంజు గుండె సడి హర్షకి లయలాగా వినిపిస్తూ ఉంటుంది. ఆమె స్టమక్ మీద ప్రెషర్ పడకుండా పింక్ కలర్లో ఉన్న లిప్స్ని చూస్తూ అతని లిప్స్ని ఆమె దగ్గరికి తెచ్చి తననే సూటిగా చూస్తూ ఉంటే అంజుకి టెన్షన్తో ఉక్కిరి బిక్కిరవుతుంటే అతడిని దూరం తోసేయాలని చేతులు అడ్డం పెట్టి నెడుతూ ఉంటే, బాబు ఇంచు కూడా కదలట్లేదు. ఏమైంది? ఇప్పటి వరకు పెద్ద వీరనారిలాగా బెదిరిస్తున్నావా అని అడిగావు కదా, మరి ఇప్పుడేంటి అలా బెదిరిపోతున్నావు అంటూ ఇంకాస్త దగ్గరికి వస్తుంటే అంజు గుండె ఆగి కొట్టుకుంటూ ఉంటుంది. టెన్షన్కి చిన్నగా శివరం కూడా స్టార్ట్ అవుతుంది. అడ్డుగా ఉన్న ఆమె చేతులని ఆమె వేళ్లతో అతని వేళ్లు జొప్పించి బెడ్కి లాక్ చేస్తాడు. అతడు అలా లాక్ చేసేసరికి బెదురు చూపులు చూస్తూ హర్ష ప్లీజ్ అంటుంది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. ఆమె మాట్లాడుతుంటే అతడి పెదవులని తీసుకొచ్చి ఆమె పెదవులపై ఉంచి ఆమె నోట్లో నుండి మాట రాకుండా చేస్తాడు. ఆమె పొట్ట మీద ప్రెషర్ పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. నోట్లో నుండి మాట రావట్లేదు తనకి. తల అడ్డంగా ఊపుతూ ఉంది. లాక్ చేసిన చేతులని ఒక చేతితో పట్టుకొని తన తల మీద చెయ్యి పెట్టి ఆ చేతిని మెడ కిందకి పోనిస్తూ ఇంకాస్త దగ్గరికి తెచ్చుకొని ఆమె మెడవంపులో పెదవులతో రాస్తూ ఉంటే అతడి పెదవుల స్పర్శకి ఆమె ఒంట్లో నరాలు జివ్వుమంటున్నాయి. దెబ్బకు బిక్క చచ్చిపోయింది. అతని పెదవులు ఆమె మెడ నుండి కిందకి తెస్తూ ఉంటే ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావట్లేదు. ఆమె డ్రెస్ని చేతితో చిన్నగా కిందకి అంటూ ఆమె హార్ట్ మీద అతని పెదవులు ఉన్న టాటూపై అలా కాసేపు పెదవులు ఆంచుతాడు. తన టీషర్ట్ని మెల్లగా తొలగిస్తుండగా హర్ష అంటుంది గట్టిగా. అంజు అలా అనగానే ఆమెని కన్నింగ్గా చూస్తూ తన ఇండెక్స్ ఫింగర్తో ఆమె చెస్ట్ మీద నుండి పైకి తెస్తూ తన లిప్స్ పై పెట్టి కందిపోయిన కింది పెదవిని చూసి లాగుతూ నీకో పనిష్మెంట్ అంటాడు సాడిస్టిక్ స్మైల్తో. తన నవ్వుకి భయపడుతూ గొంతులో నుండి మాట రాకపోయినా కష్టంగా ఏంటి అంటుంది. ఐ వాంట్ మోర్ బ్యాడ్లీ అంటాడు. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ప్లీజ్ హర్ష వద్దు, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మరి నీకు పనిష్మెంట్? నాకు హెల్త్ సెట్ అయిన తర్వాత నీకు ఎలా నన్ను పనిష్ చేయాలనిపిస్తే అలా చెయ్యు. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయరా, నాకు ఓపిక లేదు అంటూ మెల్లగా అప్పటి వరకు గింజుకున్న అంజు తన శరీరాన్ని బాబుకు వదిలేసింది. తన పరిస్థితి తెలిసిన బాబు ఆమెని వదిలి పక్కన చేరి నిన్ను ఈ సిచ్యువేషన్లో ఇబ్బంది పెడతా అని ఎలా అనుకున్నావు అంటాడు. నువ్వు ఈ సిచ్యువేషన్ ఏం కర్మ, ఎలాంటి సిచ్యువేషన్ని వదులుకోవు సారు రీడర్స్. మరి నా దగ్గర నిజమెందుకు దాచావు? నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు అని ఆల్రెడీ చెప్పాను కదా. సారీ హర్ష అంటూ అతని గుండెల్లో తల దాచుకుంటుంది. ఆమెను దగ్గరికి తీసుకొని తల మీద చిన్నగా కిస్ పెట్టి తల నిమురుతూ పడుకో అంటాడు.
తినవా అంటుంది స్మూత్గా. చెప్పాను కదా స్టమక్ ఫుల్ అయిందని అంటాడు. ప్లీజ్ రా నన్ను క్షమించు అంటుంది. ఎప్పుడు బాధ పెట్టను. నా వల్ల నువ్వు మావయ్య గారు విడిపోతారని చెప్పలేదు. ఎనఫ్ అంజు, ప్లీజ్ పడుకో అంటాడు. ప్లీజ్ హర్ష, నువ్వు తినంది నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు. మరి అన్ని రోజులు నా దగ్గర నిజం దాచినప్పుడు ఎలా పడుకున్నావు? అలానే పడుకో. నన్ను అన్ని రోజులు బాధ పెట్టావు కదా, అప్పుడు నీకు ఏమనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? చాలా బాధేసింది. అవునా, బాధపడ్డావా? అవును. మరి నాకేంటి అలా అనిపించలేదు? నన్ను ప్రేమిస్తే నా మనసు పడే వేదన నీకు అర్థమయ్యి ఉండేది. కానీ నువ్వు నన్ను కోరుకుంటున్నావు కానీ లవ్ చేయట్లేదు కదా అంటుంది సూటిగా. సెకండ్లో పాప మెడ హర్ష చేతిలో చిక్కి ఇంకొకసారి నీ నోట్లో నుండి లవ్ అనే వర్డ్ వచ్చినా ఇక్కడే గొంతు పిసికేసి చంపేస్తా. చంపేసేయ్, భర్త చేతిలో పుణ్యస్త్రీగా ఆనందంగా చచ్చిపోతా అంటుంది అంతే ధైర్యంగా. ఇలా చెప్పి నన్ను నీ దారికి తెచ్చుకుంటాను అనుకుంటున్నావేమో. నువ్వు ఎలా చెప్పినా నా వే ఆఫ్ థింకింగ్ మారదు. చెప్పాను కదా నువ్వంటే ప్రేమ లేదు ఓన్లీ అని ఆగిపోతాడు. తను అలా అనగానే అంజు కళ్ళల్లో నుండి నీరు ధారగా కారుతుంది. ఇలా ఏడ్చి నాకు పిచ్చి లేపకు, నోరు మూసుకొని పడుకో. మనిషిని చేతులతోనే చంపేస్తారని తెలుసు కానీ మాటలతో కూడా చంపొచ్చు అని నీ మాటల ద్వారా తెలుస్తోంది. నువ్వు తింటేనే పడుకుంటాను, లేకపోతే పడుకోను. నువ్వు నన్ను చంపేసినా సరే అంటున్న అంజు మాటలకి చిరాకు వస్తుంటే, ఎందుకే నాకు పదే పదే పిచ్చి లేపుతున్నావు? పడుకోకు, నేను తినను అని అక్కడి నుండి లేచి సోఫాలో సెటిల్ అయ్యి ల్యాపీ ముందు వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు. అలా 2 అవర్స్ గడిచిపోతాయి. అంజుని ఒక కంట గమనిస్తూనే ఉంటాడు. బట్ పాప మాత్రం పడుకోవట్లేదు. నీ నుండి ఇలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేబీ అని ఒక సైడిస్టిక్ స్మైల్తో ల్యాపీ క్లోజ్ చేసి అంజు దగ్గరికి వచ్చి, ఏంటి నీ బాధ చెప్పు. తిను రావణ్ అంటుంది అంతే ప్రేమగా. ఓకే, తినిపిస్తావా? ఎందుకు తినిపించను అంటూ తన చెయ్యి పట్టుకొని మెల్లగా లేచి కూర్చొని ఫుల్గా ఉన్న ప్లేట్ని తీసుకొని తుంచి కర్రీలో డిప్ చేసి తినిపిస్తుంది. బాబు ఈగో సాటిస్ఫై అయ్యి ధర్మపత్ని చేతితో ప్రేమగా తినిపిస్తుంటే మనస్ఫూర్తిగా తింటున్నాడు. అంజుకి మనసు నిండిపోతుంది. తినడం ఫినిష్ కాగానే ఈ విషయం నీకు ఎలా తెలుసు అడుగుతుంది. ఎలా తెలిస్తే నీకెందుకు అంటాడు. ప్లీజ్ చెప్పవా అంటుంది రిక్వెస్టింగ్గా. నో చెప్పను. నువ్వేమైనా నాకు చెప్పావా? సారీ చెబుతున్నాను కదా, చెప్పురా. అవేవీ ఆలోచించకుండా గమ్మున పడుకో, నాకు నిద్రొస్తుంది. మార్నింగ్ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనగానే ఆ మాటకు అంజుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మళ్ళీ డ్యామ్ ఆన్ చేసావా? కాస్త ఆఫ్ చేసి పడుకో తల్లి. ఎందుకురా నేనంటే నీకు ఇంత ఇష్టం? సెంటీ డ్రామాని కాస్త ఆపి పడుకో తల్లి, నాకు నిద్రొస్తుంది. నీకు నిద్ర రావట్లేదు అంటే చెప్పు, నా స్వీట్ పనిష్మెంట్ నీకు ఇస్తాను అని కన్నింగ్ స్మైల్ విసరగానే చిన్నగా నవ్వి, అవును చెల్లిని తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేసావంట కదా అంటుంది. అవును. ఎప్పుడు ఇక్కడే ఉంటారా? ఏ ఉండకూడదా? కూతురి అత్తారింట్లో ఆ కోడలి తల్లిగారు ఉంటే బాగుండదు. ఇంకా అదేంటి అలా అంటావు? మరి ఇంకేమనాలి? హార్ట్ పేషెంట్ని తీసుకెళ్ళి ఊర్లో పడేసి రావాలా? నీ చెల్లి 10th క్లాస్, ఊర్లో స్కూల్ లేదు, కాలేజ్ లేదు, హాస్టల్లో ఉండాలి. తమ్ముడు చెల్లి, అమ్మని తీసుకెళ్ళి ఒక్కదాన్ని ఎలా ఉండనిస్తాను అనగానే హర్ష మాటలకి షాకింగ్గా చూస్తుంది. నేను చూస్తున్న హర్ష ఇతనేనా? ఎందుకు ఇంతలా మారిపోయాడు? మొదట్లో చూసిన హర్షకి ఈ హర్షకి అసలు తేడానే లేదు. ఏంటి మాయా? ఎమోషన్స్, ఎఫెక్షన్స్, ఫ్యామిలీ అంటే చెత్త అన్న మనిషేనా అసలు ఇలా మాట్లాడుతున్నాడు అని ఓ తెగ థింకింగ్ చేస్తుంది పాప. ఇక పడుకో పాప, మెలకువతో ఉంటే చెప్పాను కదా నీకు నైట్ నిద్రపోనివ్వను. అలా అయితే మాట్లాడు, ఎంతసేపైనా నీకు కోఆపరేట్ చేస్తా అనగానే తన నీ ప్రేమగా చూస్తూ అతడి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె అదరాలతో అతడి అదరాలని ముడివేస్తుంది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు ఆమె స్టార్ట్ చేసిన ముద్దుని అతడు కొనసాగిస్తూ ఆమె ఇష్టంగా ఇస్తున్న ముద్దు మరింత మధురంగా అనిపిస్తుంటే ఇంకాస్త దగ్గరికి అదుముకొని ముద్దుని తీవ్రతరం చేసి అతని ప్రేమని ముద్దులో చూపిస్తున్నాడు. ఇద్దరు ఊపిరి భారం కాగా అప్పుడు వదిలి ఆమెను చూసి ఆమె శ్వాస బాగా తీసుకోవడంతో
ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టి తనివి తీరా చూసుకొని ఆమె పక్కన చేరి నడుం మీద చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని అతని గుండెల మీద ఒదిగిపోయి నిద్రలోకి జారుకుంటుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.